రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేస్తున్న గనుక నన్ను నయోమి అనక మారా అనుడి అనేటటువంటి మాటను మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో నయోమి యెరూషలేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. వెళ్ళిన కారణాన్ని బట్టి తన కుటుంబంలో సమస్తాన్ని కోల్పోయింది. అయితే ఇప్పుడు తిరిగి యెరూషలేముకి వచ్చిన తర్వాత అందరూ ఆమెను అంటున్నారు, ఈమె నయోమి కదా అని. 21వ వచనంలో 1వ అధ్యాయం, నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని, కానీ ఇప్పుడు నేను రిక్తురాలిగా తిరిగి వచ్చాను. కాబట్టి నన్ను నయోమి అనకండి, మారా అనండి. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. అంటే ఇప్పుడు తన జీవితం ఏమైపోయింది అని అంటే చేదుగా మారిపోయింది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. తనకున్న సర్వస్వాన్ని, తన వారిని అందరినీ పోగొట్టుకుని యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చింది. అయితే బోయజు రూతుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చును అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దుఃఖముతో, వేదనతో, చేదైన అనుభవాలతో తిరిగి వీరు యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఆ కారణం చేత బోయజు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు దేవుని రెక్కల క్రిందకు వచ్చారు కాబట్టి మీరు సురక్షితంగా ఉంటారు. మీ చేదైన బ్రతుకులు మధురంగా మార్చబడతాయని ఒక గొప్ప ఆదరణ కలిగించే మాటను బోయజు వరకు కలిగించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి దూరం అయిపోయి మీరు ఎటువంటి చేదైన అనుభవాల గుండా వెళుతున్నారో నాకు తెలియదు, కానీ తిరిగి ప్రభు రెక్కల క్రిందకి రాగలిగితే, ప్రభువును ఆశ్రయించగలిగితే వాటన్నిటిని తీసివేసి దేవుడు మీ జీవితాలను మధురంగా మార్చగలడు. దేవుని రెక్కల క్రిందకి రండి, నిరీక్షణ కలిగి ఉండండి. అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు.